చైర్మన్గా కాబోయే వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్ కాదట తెలుసా? మరేంటి? వైవి సుబ్బారెడ్డి క్రిస్టియన్, ఆయన్ను టీటీడీ చైర్మన్గా ఎలా నియమిస్తారంటూ వివాదం. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వికీపీడియా ఫోటోలు. దీనికి బదులుగా వైవి సుబ్బారెడ్డి ఏమంటున్నారంటే, నేను ఏమాత్రం క్రిస్టియన్ని కాదు, హిందువునే అని అంటున్నారు. మరి ఆ వివరాలు ఏమిటో చూద్దామా? టీటీడీ చైర్మన్గా మాజీ ఎంపీ, వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డికి అవకాశం కల్పించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ వైవి పేరును ప్రకటించిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సుబ్బారెడ్డి క్రిస్టియన్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీటీడీ చైర్మన్గా ప్రకటించగానే ఆయన వికీపీడియాలో తన మతాన్ని క్రిస్టియన్ నుంచి హిందువుగా మార్చారంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి. టీడీపీ హయాంలో టీటీడీ చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్ను నియమించిన సమయంలో ఆయన క్రిస్టియన్ అంటూ వైసీపీ ప్రచారం చేసిందని, మరి దీనికి ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నలు వినిపించాయి. ఈ వివాదంపై ఎట్టకేలకు వైవి సుబ్బారెడ్డి ఇటీవల స్పందించారు. ఓ టీవీ ఛానల్తో మాట్లాడిన వైవి, వెంకన్నకు ప్రజలకు సేవ చేయడానికి జగన్ గారు బాధ్యతలు అప్పగిస్తున్నారని, తాను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు హిందువుని అన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్పమాల వేసుకొని శబరిమల వెళతా, ప్రతి 4-5 నెలలకు సిరిడి వెళ్తానని చెప్పుకొచ్చారు. తాను హిందువును కాదన్నవారు హైదరాబాద్, ఒంగోలులోని నా నివాసాలకు వెళ్లి చూడొచ్చన్నారు. తాను కుటుంబ సభ్యులు పూజలు ఎలా చేస్తామో తన ఇంట్లో చూడొచ్చన్నారు సుబ్బారెడ్డి. దైవమే ప్రాణంగా భావించే తనను క్రిస్టియన్ అంటే ఆ మాటకు సమాధానం చెప్పడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందన్నారు. తన మెడలో వెంకటేశ్వర స్వామి డాలర్ ఎప్పుడు ఉంటుందన్నారు. ఉద్దేశపూర్వకంగా తనపై కొందరు బురద జల్లుతున్నారని వైవి మండిపడ్డారు. తిరుమల వెంకన్న తన ఇష్టదైవమని, టీటీడీ చైర్మన్ పదవికి తనను ప్రతిపాదించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, తాను పుట్టింది హిందువుగా, చనిపోవడం కూడా హిందువుగానే అన్నారు. ఇదిలా ఉంటే వైవి సుబ్బారెడ్డిపై జరుగుతున్న ప్రచారంపై వైసీపీ మండిపడుతుంది. ఉద్దేశపూర్వకంగానే ఆయన టార్గెట్ చేశారని, వికీపీడియా పేజ్ను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇదంతా కుట్రంటూ ఆరోపించింది. వైవి సుబ్బారెడ్డి హిందువు, ఆయన ప్రతి ఏడాది అయ్యప్పమాల వేసుకుంటారని చెప్పుకొచ్చారు ఆ పార్టీ నేతలు. ఏవి పాలో, ఏవి నీళ్ళో, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియాలి అంటే ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్లు మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.